శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. 6వ తేదీ జనవరి 2026 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారము చాలా చాలా బాగుంది. నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాల సంచారం బాగుందా అంటే అంత బాగలేదు. కానీ చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి అయినటువంటి మాతృవర్గానికి ముఖ్య కారకం అయినటువంటి గ్రహం చంద్రగ్రహం అవుతూ ఉండగా మాతృవర్గంలో ఆ మాతృస్థానంలో మాతృకారకుడైన చంద్రుడు ఉండడం మీకు చాలా మనశ్శాంతినిచ్చేటటువంటి అంశం. మీకు ఉపయోగాలు లేకపోయినా పర్వాలా, కానీ ఆ స్థానానికి అక్కడ బలం చేకూరింది. మాతృవర్గ రీత్యా అనుకూలవంతమైనటువంటి కాలం. అలాగే ధనము బాగా చేతికి అందేటటువంటి కాలం. పిత్రార్జితాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు చేతికి వస్తాయి. పితృవర్గ రీత్యా కూడా ఏదైనా అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే ఆరోగ్యవంతులు అవుతారు. ఇవి చెప్పదగినటువంటి సూచనలు కాగా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే చాలా ఉన్నాయి. మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మేషరాశికి అంతగా బాగలేదు కాబట్టి పరిహారాలు ఎక్కువ చెప్పుకుంటున్నాం. ఇది పాటికే మనకి గ్రహింపు అయి ఉంటుంది. ఏలినాటి శని జరుగుతోంది, గురుబలం లేదు. అలాగే శని గారి యొక్క స్థితి వ్యయస్థానంలో ఉంది. స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. ధనం ఎక్కువ ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే విదేశీ యానాలకు వెళ్ళడానికి ఎక్కువ ధనాన్ని మీరు వెచ్చించవలసి ఉంటుంది. మీ కార్యవర్గం మీ ప్రణాళిక కొంచెం దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. భగవంతుడికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీ ఇష్టదైవం ఎవరుంటే వాళ్ళకి చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు పఠించండి. అలాగే కుజుడు అధిపతి అవుతూ ఉన్నారు మేషరాశికి. వాని అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి అధిదేవత యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. పుట్టలో పాలు పోయండి. ఇంకా మాకు శక్తి ఉందండి అంటే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఎన్ని రకాల పరిహారాలలో ఏ కొన్నిటినైనా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పాటించండి. చాలా వరకు మీరు మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయం యోగిస్తోంది, ఏకాదశం యోగిస్తోంది. తృతీయంలో చంద్రుడు యోగిస్తున్నారు, అష్టమంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో అప్పుడు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ మాట తీరు బాగుంటుంది. ఏ మాట మాట్లాడినా కలిసి వచ్చేటటువంటి మాట, 10 మందిని కలుపుకునే మాట, 10 మందికి ఉపయోగపడేటటువంటి మాటగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అన్నదమ్ములు బాగుంటారు. సహాయ సహకారాలు బాగుంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివాహేతర సంబంధాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లాభస్థానంలో ఉండి శని గారు ఈ అష్టమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తలతో కూడి ఉండడం, ఇక్కడ అష్టమాన్ని చూస్తున్నారు కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు. అయితే అనారోగ్యంతో ఉన్నవారు మటుకు పూర్తిగా తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి అంశమే. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 4 గ్రహాల యొక్క కలయిక అక్కడ ఉన్నది. ఏం మాటలైన విషయం కాదు. అష్టమ స్థానంలో ఒక్క శుక్రాచార్యుల వారు తప్ప మిగతా ఎవరు యోగించరు. చాలా ఇబ్బంది పెడతారు. ధనాన్ని పతనం చేసే పరిస్థితి కానీ, ఏదన్నా రోడ్డు ప్రమాదాలని సూచించే పరిస్థితి కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ 4 గ్రహాలు ఉన్నాయి అంటే ఈ శుక్రాచార్యుల వారిని తప్పిస్తే మిగతా 3 గ్రహాల యొక్క బలమైనటువంటి స్థితి సంచారము మీరు కూడా అధికమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అని సూచించేవన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అధిక జాగ్రత్తలతో ఉండండి. కొత్త పనులు ఏవి ప్రారంభించవద్దు. మీరు ప్రారంభించిన పనులకే అధికమైన ఫలితం ఇప్పుడు మీరు అందుకుంటున్నారు. ఈ మనశ్శాంతితో ఉండండి. కొద్దిగా గ్రహస్థితులు మారిన తదుపరి ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మటుకు విడవకుండా చెయ్యండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే తృతీయంలో కేతు గారి సంచారం బాగుంది. ఇక మిగతా గ్రహాల యొక్క సంచారం మటుకు ఏమాత్రం అంతగా బాలేదు. కానీ గురువు గారి బలం రాశిలోనే ఉన్నారు కాబట్టి కొన్ని అవమానాలు అపనిందలు రావడానికి అవకాశం ఉంటూనే ధనయోగాలు బాగుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. అన్నదమ్ములు బాగున్నారు. సంతాన రీత్యా సంతృప్తి కలిగించేటటువంటి కాలం. రుణభారాలు పూర్తిగా తగ్గవు కానీ ఎక్కువ భారం అవ్వకుండా ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితి. అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే అపోహలు పెరిగేటటువంటి
పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే పితృవర్గ రీత్యా కాస్త శ్రమకి ఒడ్డి ఉండాల్సినటువంటి కాలంగా కనిపిస్తుంది. కాబట్టి మీ పితృవర్గానికి, ముఖ్యంగా మీ తండ్రి గారికి సహాయ సహకారాలు అందించండి, వెన్నుదన్నుగా నిలబడండి. మీరు ఇచ్చేటటువంటి మాట సపోర్ట్ కూడా వారిని చాలా ఆనందింపజేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితం బాగుంది, ప్రశాంతమైన ఉద్యోగ జీవితంలో ఉంటారు. అనుకోని విధంగా ధనయోగాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, దైవ కార్యాలు చేస్తారు, మానసికంగా సంతృప్తితో ఉంటారు. ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే, పరిహారాలు చేసుకునే విషయంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. రోజుకొక్కసారైనా చేసుకుంటూ వెళ్ళండి. చాలా వరకు అనుకూలత ఉంటుంది, ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహేతర సంబంధాల విషయంలో కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలతో ఉండవలసిందే. గ్రహస్థితులు అంతగా బాగలేవు. ఓన్లీ గురుగారు కేతువు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. మరి మిగతా గ్రహాల విషయంలో అవి చేసే పనులు అవి చేస్తాయి కదా. కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు తీసుకోండి తప్పనిసరిగా. అలాగే కొనుగోలు అమ్మకాల విషయంలో, వాహనాలు నడిపే విషయంలో, ప్రయాణాలు చేసే విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా తీసుకోండి. చక్కగా ధైర్యంతో ముందరికి వెళ్ళండి. శుభమైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారి యొక్క సంచారము చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. షష్ఠ స్థానం బాగా యోగిస్తోంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాల యొక్క సమ్మేళనము అధికమైన శుభ ఫలితాలను ఇస్తూ ఉంది. రవి, బుధ, కుజ 3 గ్రహాలు. చాలా వరకు రుణ భారాలు తగ్గిపోతాయి. సన్మాన సత్కారాలకి మీరు అర్హులవుతారు. ప్రశంసలు బాగా అందుకుంటారు. మీ బంధువర్గం నుంచి గాని, స్నేహితుల నుంచి గాని. పబ్లిక్ రిలేషన్ చాలా బాగుంటుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలలో పాల్గొంటారు. అలాగే శుభకార్యాల పైన ఎక్కువగా దృష్టి పెడతారు. వీలైతే వారికి ధనము సహాయం చేస్తారు. మీరు ఒక ప్రముఖ పాత్ర పోషిస్తారు. మీకే స్వయంగా వివాహాలు కావలసి ఉన్నా కూడా వివాహాలు కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే శుభకార్యాలు, దైవ కార్యాలు ఎక్కువగా మీరు పాల్గొనేది కనిపిస్తోంది. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందం కలిగించేటటువంటి అంశాలే. శుభవార్త శ్రవణం ఖచ్చితంగా ఉంటుంది. జాగ్రత్త పడవలసినదల్లా అష్టమ స్థానంలో రాహు గారి యొక్క సంచారం ఉద్దాన పతనాలకి దారి తీస్తుంది. ఒక్కొక్కసారి ఉన్నట్టుండి మిమ్మల్ని పూర్తి అభివృద్ధి మార్గంలో పెట్టడము, ఒక్కొక్కసారి ఉన్నట్టుగా ఉండి పతనానికి దారి తీయించడము, ఏదో ఒకటి జరగడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఉద్ధానము, ఒక్కసారి మాత్రమే పతనము ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు గురువు గారిని ఆశ్రయించుకొని గురుగ్రహ స్తోత్రాలు గనక పఠించుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఉద్ధానానికే అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా కూడా అంత పూర్తిగా మీకు ఏదో మనకి ఏమీ జరగలేదే, పితృవర్గ రీత్యా నాకే సహాయ సహకారాలు అందలేదే అనే లాంటి అసంతృప్తులు ఏవి లేకుండా, అలా అని చాలా సంతృప్తిగా ఉన్నాము మనము అనేది లేకుండా ఇదమిద్దంగా అన్నట్టుగా ఉంటాయి ఈ ఫలితాలన్నీ. గురువుని ఎక్కువగా సేవించండి, అనుకూలమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్న గురువు గారి యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు అని చెప్పచ్చు. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి వల్ల అనుకూలమైన ఫలితాలు అని చెప్పచ్చు. కానీ ఈ ఫలితాలు ఏ మేరకు బాగుంటాయి? మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది. ధనయోగం బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది. మీరు ఊహించని విధంగా వచ్చేటటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అది మీకు మనసుకి ఆనందం కలిగిస్తాయి. ధనం రూపంలో అమ్మయ్య రావాల్సిన ధనం వచ్చేసింది అనుకుంటారు. మిగతా సమస్యలు ఉంటాయి. కుటుంబ జీవితం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నదమ్ముల సహకారాలు ఉంటాయి, ఏదైనా పిత్రార్జితాలు ఉంటాయి రావలసినవి. అలాగే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు కావలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏ విధంగా పెరుగుతోంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి, విదేశీ యానాలు ఉన్నాయి. ఇన్ని రకాల సమస్యలు ఇవాళ మనకి మనశ్శాంతి కలిగిస్తున్నాయా అంటే మనశ్శాంతి కలిగించట్లేదు సరిగదా. ఇంకొంచెం వేదన ఎక్కువయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఏ స్థానంలో చంద్రుడు ఉన్నారు కాబట్టి ఇక్కడ చేయవలసిందల్లా ఒక్కసారి హోమం చేయించుకోండి, నవగ్రహ హోమం చేయించుకోండి. చాలా వరకు పరిస్థితులు మీకు అదుపులోకి వచ్చేస్తాయి. ఈ రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తున్న రాహు గాని ఒక పట్టాన శుభ ఫలితాలని ఇవ్వబోరు. యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, సద్గురువుల సేవ చేయండి,
మాతృమూర్తి గారికి సేవ చేయండి, మనశ్శాంతి పొందండి. శుభం. కన్యా రాశి వారికి చతుర్థ స్థానంలో శుక్ర బుధుల యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో రాహు గారి సంచారం బాగుంది. ఏకాదశంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి బాగుందో మీకు చాలా వరకు ఆనందం కలుగుతూ ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో కూడా చక్కటి ఐకమత్యం కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. స్థిర చరాస్తుల వృద్ధి కనిపిస్తోంది. అయితే వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలతో ఉండండి. వివాహేతర సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలుగా ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా మీ నిర్వహణ బాధ్యతల్ని మీరు సక్రమంగా నిర్వహించడానికే ప్రయత్నం చేయండి. మిగతా రిజల్ట్ కోసం ఏమీ ఆలోచన చెయ్యొద్దు. ఊహించని విధంగా ధన లాభాలైతే బాగున్నాయి అని చెప్పొచ్చు. అన్ని విధాలుగా మీకు బాగున్నప్పుడు మీరు ఇంకా ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలండి మేమంటే, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది ఇప్పుడిప్పుడే సమసిపోయి అన్ని విధాలా బాగుంటాయి ఫలితాలు అనేటటువంటి వ్యవహారం కాదు. ఇంకా శనిగారు అక్కడ 1.5 కాలం ఉంటారు. అనుకూలత్వం అనేది ఇంకా పూర్తిగా రాలేదు. తన సప్తమ దృష్టిని నేరుగా కన్య రాశి మీదే చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మంచి శుభకరమైన ఫలితం అయితే మీరు అసలు ఆలోచించక్కర్లా. ఇది పూర్తిగా శుభాన్నిచ్చే ఫలితం కాదు, చికాకు పెట్టే ఫలితం, మనుషుల్ని విడదీసే ఫలితం, మానసికంగా దిగులు చెందించే ఫలితం. కాబట్టి జాగ్రత్తే. యోగా చెయ్యండి, చాలా వరకు హాయిగా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి గారి స్తోత్ర పారాయణాలు చదవండి, చాలా వరకు ప్రశాంత జీవితం వస్తుంది. రుణభారాలు కూడా సజావుగా తీరిపోతాయి. అన్ని విధాలా మీకు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టుగా చాలా అద్భుతమైనటువంటి స్థితులు ఉన్నాయి. రవి బాగున్నారు, బుధుడు బాగున్నారు, కుజుడు బాగున్నారు తృతీయ స్థానంలో. అలాగే షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు, నవమ స్థానంలో గురుగారు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఇంక ఏమి కావాలండి? 6 గ్రహాల అత్యద్భుతమైన ఉనికి మీకు చాలా అద్భుత ఫలితాలు ఇస్తూ ఉండగా ఇక వేరే ఏమీ అవసరం లేదు. లాభస్థానంలో కేతువు గారి యొక్క సంచారం కూడా చాలా చాలా బాగుంది. వెరసి 7 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తున్నాయి, మనశ్శాంతిని ఇస్తున్నాయి, ఆర్థిక అభివృద్ధిని ఇస్తున్నాయి, కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నాయి, రాజకీయంగా బాగుంటుంది, ఉద్యోగరీత్యా బాగుంటుంది. ఏ పని ప్రారంభం చేసినా విజయావకాశాలను ఇస్తోంది, శత్రువుల్ని తగ్గిస్తోంది, ధన ఆదాయం పెంచుతోంది, ఊహించని విధంగా ధన లాభాలు ఉంటున్నాయి. అలాగే కుటుంబంలో ఐకమత్యం కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించి అందరూ ఒక తాటి మీదకి వచ్చేస్తున్నారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, మనోబలం పెరుగుతోంది. ఒకటేమిటి, సమస్తమైన భోగభాగ్యాలు, సమస్తమైన శుభాలు అనుభవించేటటువంటి కాలంగా తులారాశికి చెప్పుకోవచ్చు. అంతా బాగున్నప్పుడు మీరు భగవంతునికి కృతజ్ఞత సూచనగా నమస్కారాలు సమర్పించడము, మీ ఇష్టదేవత ఆరాధన చేయడము చెయ్యాలి. దీనితో పాటుగా లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. మరింతగా యోగిస్తారు, మరింతగా మానసిక శాంతిని పొందుతారు, మరింతగా అభివృద్ధి కూడా ఉంటుంది. శుభం. వృశ్చిక రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధుల యొక్క అనుకూలత చాలా చాలా బాగుంది. ఇంకా మరి మిగతా గ్రహాలండి ఏవి అనుకూలంగా లేవు. మిగతా గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా లేవో అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 7 గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడు చాలా బాగుంటుందని చెప్పడానికి రావట్లేదు. ప్రధాన గ్రహాల యొక్క బలాలు కూడా లేకపోవడం వల్ల వీరు దైవ కార్యాలు ఎక్కువగా చెయ్యాల్సి ఉంటుంది. వీలైతే చెయ్యండి, ఏ రోజుకి ఆ రోజు వాయిదా వేసుకోవద్దు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, అలాగా ఒక్కరోజు ఖచ్చితంగా బలానా రోజు చెయ్యాలి అనుకొని చేయండి. ఇంకా గ్రహస్థితులు పూర్తిగా మారలేదు. వృశ్చిక రాశి వారికి అనుకూలత రావాలి అంటే జూన్ 1 రావాలి గురుగ్రహం మారడానికి. అలాగే శని గారు మారాలి అంటే 2027 జూన్ తర్వాతనే మారుతున్నారు. ఇలా అనుకూలత అనేది తక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఒక రోజు అనేది ఏర్పాటు చేసుకుని ఆ రోజున అమలు చేసేయండి. దైవ కార్యాలు గట్టిగా చేసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఏ పనినైనా వదలకుండా మీ కృషిలో లోపం ఉండకూడదు. ఇది తప్పనిసరిగా పాటించండి.
చాలా వరకు మీకు ఆత్మసంతృప్తి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి పనిలోనూ సంయమనం పాటించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ధనయోగాలైతే కొన్ని బానే ఉన్నాయి, అలాగే మీ మాట తీరు కూడా బానే ఉంది. కానీ అయ్యే పనులు ఎంతవరకు అవుతాయి అనేది ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఈ బాధ నుంచి, ఈ వేదన నుంచి ఇంతవరకు మనకి ఏం పనులు జరగట్లేదే, ప్రతిరోజు ఇలాగే ఉంటుంది అనేటటువంటి నిరాశావాదం మీకు ఏర్పడుతూ ఉంటుంది. దానిని జయించాలి అంటే పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి, మనశ్శాంతి పొందండి. శుభం. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు గారి సంచారం చాలా బాగుంటూ ఉండగా, సప్తమ స్థానంలో గురుగారి సంచారం బాగుంది. రాశిలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. నిజం చెప్పాలంటే రవి బుధుల యొక్క సంచారము కూడా రాశిలో చాలా అద్భుతమైన ఫలితాన్నే ఇస్తుంది. అయితే వీటి మీద శని గారి దృష్టి ఉంది, గురువు గారి దృష్టి ఉంది. శుభాశుభ ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ చెప్పదగ్గ సూచనలు ఏమిటంటే, ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, అలాగే ధనము ఖర్చుల విషయంలో కూడా బాగుంటుంది, ధన లాభాల విషయంలో కూడా బాగుంటుంది, అలాగే భాతృవర్గ రీత్యా చాలా చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి. బంధువుల యొక్క ఆత్మీయత ఆదరణలు చాలా బాగుంటాయి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టడానికి బాగుంటుంది. ఉద్యోగ విధులలో వాటిని నిర్వహించుకోవడంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉంటుంది. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఇంకా పూర్తిగా అనుకూలంగా లేవు. అయితే ఇక్కడ గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణము, శని గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణము చేత 2 రకాలైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు మిమ్మల్ని కొంచెం ఆందోళనకి గురి చేస్తాయి. ఏమీ ఆందోళన పడవలసిన అవసరం లేదు. గురుగ్రహం యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. ఇవి 2 కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. అన్ని రకాలుగాను సంతృప్తికర జీవితం ఉంటుంది, అభివృద్ధికర జీవితం ఉంటుంది. శుభం. మకర రాశి వారికి ఎంతవరకు అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి అంటే, ఒక చంద్రగ్రహ సంచారం మాత్రమే అనుకూలిస్తుంది. అలాగే శని గారి గురించి మనం రోజు చెప్పుకుంటున్నాం. ఇంకా ఇంచుమించుగా 1.5 పైన కాలము శని గారి యొక్క స్థితి సంచారం తృతీయ స్థానంలోనే ఉండబోతోంది. కాబట్టి అద్భుతమైన ఫలితాలు అనేవి శని గారి ద్వారా వస్తూ ఉంటాయి. మనోబలం పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, దగ్గరి ప్రయాణాలు బాగా లాభిస్తాయి, బంధువర్గ ఆదరణ ఉంటుంది. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఒక్క విధం అని కాదు. శని గారు ఏలినాటి శని వెళ్ళిపోయిన తరువాత తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మనిషిని పైకి తీసుకురావాలో అభివృద్ధిలోకి అన్ని రకాలుగానే తీసుకొస్తారు. ఒక్కొక్కసారి ఏమైనా చిన్నపాటి ఆటంకాలు కలుగుతూ ఉన్నట్టయితే తాత్కాలికంగా ఆగుతుందేమో గాని అభివృద్ధి, లేకపోతే ఆగదు. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పచ్చు. దానికి తోడు ఇప్పుడు సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, మానసికమైనటువంటి బలం పెరుగుతుంది, దృఢత్వం, మనస్సు ధైర్యంగా ఉండి అసలు ఏ కష్టానికైనా మనం చెలించకూడదు అనేటటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోగలగడము, దాన్ని ఆచరించుకోవడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే అవమానాలు, అపనిందలు వేసేవాళ్ళు మీ పక్కన ఉంటారు. కొంచెం ఓర్పు పట్టండి, వాళ్ళకి తగిన సమయంలో జవాబు చెప్దురు గాని అని కూడా తెలియచేస్తున్నాను. ఇది చెప్పదగినటువంటి సూచన. స్థాన చలనం అవకాశం బాగా ఉంది. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అవి కొంచెం సద్దుమణిగినట్టుగా ఉంటాయి, లేకపోతే చాలా పెద్ద పెద్ద గొడవలకి దారి తీస్తాయని చెప్పొచ్చు. విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇది కూడా మీకు మానసిక ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈశ్వర ఆరాధన చెయ్యండి, అన్ని రకాలుగా బాగుంటుంది. యోగా చెయ్యండి, అన్ని రకాలుగా మనశాంతి పెరుగుతుంది. శుభం. కుంభరాశి వారికి లాభస్థానంలో 4 గ్రహాల సంచారము చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా, పంచమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి వీరిని చాలా ఆనందంలో ముంచెత్తుతోంది. ఇంతేకాదు, ఇవాల్టి రోజున చంద్రుని యొక్క గమనము 6ష్ఠ స్థానంలో ఉండడం కూడా విశేషం. విజయావకాశాలు ఉన్నాయి, దైవభక్తి పెరుగుతోంది, చక్కటి సన్మాన సత్కారాలు అందుకుంటున్నారు. సంతాన రీత్యా చాలా అనుకూలవంతమైన కాలంగా కనిపిస్తూ ఉన్నది. ఏదైనా మంచిగా మీరు
సాధన చేస్తూ ఉన్నట్టయితే ఆ సిద్ధి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి, వస్త్ర లాభాలు ఉన్నాయి, వస్తు లాభాలు ఉన్నాయి, వ్యాపారం కూడా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే దైవ కార్యాలు బాగా చేసేది కనిపిస్తుంది. ఒక మర్యాద మన్నన సమాజంలో పెరగడము, అనుకున్న విధంగా ధనము ఖర్చు పెట్టడము, మీ ప్రవర్తన మిమ్మల్ని ఇంకా ఇంకా ఉన్నతుల్ని చేసేటట్టుగా ఉంటుంది. అంత చక్కటి పరిస్థితులు ఈ రోజున ఉంటాయి. మీ ప్రవర్తన కూడా చాలా బాగుంటుంది. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాల విషయంలో మాట తీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. భార్యాభర్తల మధ్య అనుకూలత, పబ్లిక్ రిలేషన్స్, రాజకీయ నాయకుల యొక్క వారి వృత్తిగత ఫలితాలు ఏవైనా గాని కొంచెం జాగ్రత్తలతో కూడుకొని ఉన్నాయి. వీలైనంత వరకు మౌనం పాటించడం చాలా చాలా మంచిది. అలాగే మీ ఇష్ట దేవతారాధన చేయండి. దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేయండి. అనేక విధాల మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలు చాలా ఉంటాయి. మీరు మీ సొంతంగా అంటే నేను ఇలా చేసేస్తున్నా, నేను ఇలా చేసేసా, నాకు ఇదే ఇష్టం, ఇలాంటి పదాలు మటుకు వాడకండి. అందరికీ బాగుంటుంది అని చేస్తున్నా, అన్ని విధాలా బాగుంటుంది అని చేస్తున్నా, ఇలాంటి పదాలు ఉపయోగించండి. అదే ఒక మాట తీరు కొంచెం మారినట్టయితే ఫలితాలు చాలా బాగుంటాయి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని ఆచరణలో పెట్టండి. అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన మర్చిపోవద్దు, అలాగే దుర్గమ్మ వారి స్తోత్ర పారాయణాలు కూడా మర్చిపోవద్దు అని మరీ తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు చాలా యోగిస్తూ ఉన్నారు. అయితే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి శుక్రుల యొక్క సంచారము అంతగా యోగించడం లేదు. యోగిస్తారు నిజానికి దశమ స్థానంలో, కానీ ఇక్కడ శుక్రుడు అస్తంగతమైపోయి ఉండడము, 4 గ్రహాల యొక్క ఉనికి ఇక్కడ ఉండడము, శని గారి యొక్క సంచారము కూడా 10వ దృష్టి ఈ రాశిపై ఉండడము, ఈ కారణాల వల్ల అంత పూర్తిగా అనుకూలత అయితే రాబోవడం లేదు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే మీకు సమర్థత చాలా బాగుంటుంది. అనుకోని విధంగా ధనము బాగా వస్తుంది. ఈ రెండు కూడా మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అలాగే విజయం వరిస్తుంది ఏ పని చేస్తున్నా. ఇది మీ మనసుకి చాలా ఆనందం కలిగించే అంశం. ఇక కుటుంబ రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా గాని, మాతృవర్గ రీత్యా గాని, స్థిర చరాస్తుల రీత్యా గాని, సంతాన రీత్యా గాని, భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ, ఏ రూపకంగా ఏ అంశాన్ని తీసుకున్నా కూడా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలతో కూడి సంచరించుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. అంత అనుకూలత లేకపోవడం వల్ల హనుమాన్ చాలీసా పారాయణ చేసి మీ ఇష్టదేవతారాధన చేయండి. ఏలినాటి శని జరుగుతుంది. శనిగ్రహ స్తోత్రాలు పఠించుకుంటే కూడా చాలా చాలా మంచిది. స్థాన చలనానికి అవకాశం ఉంది. ధనము ఎంత వస్తూ ఉన్నప్పటికీ ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా పాటించండి. విద్యలో ఆటంకాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల అనుబంధ రీత్యా కూడా ఆటంకాలు ఉంటాయి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు. జాగ్రత్తలు తీసుకోండి, పరిహారాలు పాటించండి, సంతృప్తికరమైన జీవితంతో ఉండండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.